దేశానికి నీకు ఒక సమయాన్ని ఇచ్చి ఆ దేశంలో నిన్ను ఏర్పాటు చేసినట్లుగా వ్రాయబడి ఉంది. చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, అంటే నువ్వు వెతకాలి అన్నది తండ్రికి ఉన్న ఒక సంకల్పం. దేవుడు అనగానే మనం ఏమనుకుంటామనంటే, దేవుడు అనగానే ఏదో నీకు దూరంగా ఉన్నాడని, ఏదో నీకు కనిపించరాని దూరమైన ప్రదేశాల్లో ఉన్నాడు అని మనం అందరం అనుకుంటూ ఉంటాం. అంటే ఆయన చెప్పే మాటల్లో ఉన్న పరిస్థితిని బట్టి కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకసారి మీ బైబిల్ విప్పి చూడగలిగితే అక్కడ కూడా ఒక విలువైన మాటను వాడతాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలవాడై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలవాడై ఉన్నాడు. ఎప్పటికీ ఉండేవాడుగా ఉన్నాడు. అది నీవు సమీపింపరాని తేజస్సు, సమీపింపలేనిది అని చెప్పాడు. కానీ ఇదిగో ఇప్పుడు చదువుకున్న అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయంలోని గనక మీరు వచ్చి చూడగలిగితే అక్కడ మాట్లాడిన మాటలో మనం ఒక మాటను జాగ్రత్తగా గమనించాలి. 17వ అధ్యాయము మీరు జాగ్రత్తగా గమనించగలిగితే 27వ వచనం, మనలో ఎవ్వనికి దూరముగా ఉండువాడు కాడు. అక్కడేమో సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉంటున్నాడు అని అక్కడ మాట్లాడి, ఇక్కడికి వచ్చేసరికి మనలో ఎవ్వనికి దూరంగా లేడు, ఎవ్వనికి దూరంగా లేడు అన్నాడు. అంటే దేవుడు అనగానే ఏదో ఒక ఆలోచన కలిగిన వాడిగా, నీ కోసం ఎదురు చూస్తున్నవాడిగా, ఇదిగో ఈ లోకం కాకుండా మరొక లోకంలో నీ గురించి ఆలోచించగలిగిన తండ్రిగా, పరలోకంలో ఉన్న ఒక తండ్రి అన్న సంగతి నీకు అర్థం కావాలి. పరలోకంలో నీ కోసం ఎదురు చూసే ఒక గొప్పవాడు, ఒక అమరుడు, అమరత్వం కలవాడు, మహోన్నతుడు, ఏ రూపాన్ని సాటిగా తీసుకోవటానికి వీలు లేనటువంటి ఒక గొప్పవాడు. అంటే నీ కోసం ఎదురు చూస్తున్న దేవుడు ఎవరు అనంటే నిన్ను గురించి ఆలోచించగలిగిన వాడు, నీ కోసమే ఎదురు చూస్తున్నవాడు, నీ కోసమే ఎదురు చూస్తున్నవాడు. అంటే నీవు కావాలని, నీవు భూమి మీద నుండి తిరిగి రావాలని, తనతో పాటు ఉండాలని నీ కోసం ఎదురు చూసే గొప్ప మహానుభావుడే, అమరుడే, పరలోకమందున్న ఉన్నవాడు. ఆయనే నీ తండ్రి, ఆయనే అండి నీ తండ్రి. కానీ ఈరోజు అందరూ ఈ పదాన్ని ఎలా చేశారు అంటే దేవుడు, దేవుడు అన్న మాటతో ఇదిగో ఆయన్ని కొంచెం దూరంగా ఉంచడానికి ఇష్టపడ్డారు. కానీ నిజంగా దేవుడు అన్న పదానికంటే ఒక విలువైన పదాన్ని మీ హృదయాల్లో మీరు చోటు చేసుకోలేకపోతున్నారు, మీ హృదయాల్లో మీరు ఆలోచించలేకపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి మీ బైబిల్ విప్పి చూడగలిగితే ఆయన గురించిన ఒక ఆలోచన, భూమి మీద ఉన్న తన పిల్లల గురించి, ఒక కుమారుని గురించి పరలోకంలో ఉన్న దేవుడు ఆలోచించాడు. పరలోకంలో ఉన్న దేవుడు ఆలోచించాడు భూమి మీద ఉన్న ఒక కుమారుని గురించి. కీర్తనల గ్రంథం ఒక్కసారి మీ బైబిల్ విప్పి చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. 89వ అధ్యాయం ఒక్కసారి మీ బైబిల్ విప్పి చూడండి. అక్కడ వ్రాయబడిన ఒక మాటను మీరు జాగ్రత్తగా గమనించాలి. 19వ వచనం, అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి, నేనొక సూర్యునికి సహాయము చేసి ఉన్నాను, ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకనిని నేను హెచ్చించి ఉన్నాను. బాగా వినాలి ఈ మాటలు. మీరెవరినైతే దేవుడు అని ఆయన ఉగ్రత రావటానికి మీరు సరైన బలులు అర్పణలు ఇవ్వలేదని మీరు అనుకుంటున్నారే, ఆయన ఒక కోపం కలవాడిగా, ఒక ఉగ్రత కలిగిన వాడిగా, ఇదిగో ఆయన ఒక దేవుడిగా మాత్రమే మీరు ఆలోచిస్తున్నారే, దేవుడు అన్న పదానికి కంటే కూడా ఆయనకు బాగా నచ్చిన పదం ఏంటో ఈరోజు మీకు చూపిస్తాను. భూమి మీద ఉన్న ఒక మనుషుని గురించి తను ఆలోచిస్తూ తను మాట్లాడిన ఒక విలువైన మాట, నేను ఒక భూమి మీద సూర్యునికి నేను సహాయము చేసి ఉన్నాను, ప్రజలలో నుండి ఏర్పరిచిన ఒకనిని నేను హెచ్చించి ఉన్నాను, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. అంటే పరలోకంలో ఉన్న దేవుడు లేదా గొప్పవాడు లేదా పరిశుద్ధుడు లేదా ఉన్నవాడు లేదా యెహోవా అని పిలువబడుతున్న ఆ మహోన్నతుడు, ఆ అమరత్వం కలిగిన ఆ గొప్పవాడు మాట్లాడుతున్న మాట.
భూమి మీద ఉన్న మీ గురించి ఏ మాటనైతే తన మనసులో ఉంచుకొని నిన్ను కలిగించాడో, బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. ఏ మాటనైతే తన మనసులో ఉంచుకొని కలిగించాడు అంటే, ఏ మాటను తన మనసులో ఉంచుకున్నాడు అంటే, ఇదిగో దేవునిని ఒకవేళ తడవులాడి కనుగొందురేమో అని అన్న పదాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అపోస్తుల కార్యాల గ్రంథం 17:26లో వ్రాయబడిన మాట మరొకసారి గుర్తు చేస్తున్నాను మీకు. తడవులాడి కనుగొందురేమో అని నిన్ను భూమి మీదకు పంపించాడు. అంటే ఇప్పుడు నువ్వు తడవలాట ప్రారంభించాలి ఆయన గురించి. ఎవరైనా నన్ను కలిగించింది ఎవరు, నన్ను భూమి మీద ప్రవేశపెట్టింది ఎవరు, నాకు ఈ అందమైన ఆకారాన్ని ఇచ్చింది ఎవరు, ఈ కన్ను, ఈ కాలు, ఈ ముక్కు, ఈ చేతులు, ఇదిగో ఒక మెదడు, దీనిలో విపరీతమైన ఆలోచనలు, ప్రపంచంలో ఎంత సాంకేతిక పరిజ్ఞానాన్నైనా సాధించగలిగిన మానవ మెదడుగా, మానవునిగా, విలువైన వాడిగా, గొప్పవాడిగా, ప్రకృతిలో ఉన్న వాటన్నిటికంటే గనుడుగా నిన్ను కలుగ చేసిన ఎవరి డిజైనర్ అన్నది నువ్వు ఆలోచించాలి ప్రియమైన దేవుని కుమారుడా. ఇదిగో తల్లి గర్భంలో నుంచి ప్రవేశపెట్టబడి భూమి మీదకి వచ్చిన నీవు ఎవరు అనేది ఒకసారి నువ్వు ఆలోచించగలిగితే, ఇదిగో నీవెవరివో ఓ పరలోకంలో ఉన్న దేవుడు చెప్తున్నాడు. నేను ఒక శూరుని కనుగొని ఉన్నాను, ఇదిగో నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. 20వ వచనం చదువుతున్నాను నేను. నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను, నా చేయి ఎడతెగక అతనికి తోడయుండెను, నా బాహుబలము అతనిని బలపరచును, ఏ శత్రువు అతని మీద బలమునొందడు, దోషకారులు అతనిని బాధపరచురు, అతని ఎదుట నిలవకుండా అతనికి విరోధులను నేను పడగొట్టెదను, అతని మీద పగబట్టు వారిని నేను మొత్తెదను, నా విశ్వాసత్యమును నా కృపయు అతనికి తోడయుండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును, నేను సముద్రము మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను అని అన్న తర్వాత ఎందుకు ఈ మాటలు అంటున్నాడో మీరు బాగా ఆలోచించాలి. అతను ఏమనుకుంటున్నాడు అంటే దావీదు ఈ మనసులో తండ్రి గురించి ఏమని ఉందో ఇక్కడ వ్రాయబడి ఉంది. బాగా మీరు ఆలోచించాలి. ఇక్కడ దావీదు మనసులో తండ్రి గురించి ఏమని వ్రాయబడి ఉందో, ఏమని వ్రాయబడి ఉందంటే, నీవు నా తండ్రివి, నా దేవుడవు, నీవు నా తండ్రివి, నా దేవుడవు. ఈరోజు సమాజం పరలోకంలో ఉన్న ఆ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలతో దేవదూతల చేత కొనియాడబడుతున్న ఆ మహాస్వరూపాన్ని గురించి ఏమనుకుంటున్నారు అంటే, దేవుడు అన్న ఒక పదంతోనే సరిపెట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు దేవుడు అన్న ఒక పదమే సరిపోతుంది అన్నట్లుగా ఆ పదము మాత్రమే వాళ్ళకిచ్చి ఒక ఉన్నతమైన వాడిగా, ఒక గొప్పవాడిగా, ఆ గొప్పవానికి ఇచ్చే పదమే దేవుడు అన్న ఒక పదంతో సరిపెడుతున్నారు. కానీ అంతకంటే గొప్ప పదం ఏంటి అని మీరు ఆలోచించగలిగితే, ఇదిగో నా తండ్రి. ఎవరు ఆలోచించగలరండి? నా తండ్రి అని ఎవరు ఆలోచించగలరు? నా తండ్రి అని ఆలోచించగలిగిన గొప్ప వాళ్ళల్లో జాబితాలో నిలబడింది ఒక దావీదు, ఒక యేసుక్రీస్తు, ఒక అబ్రహాము, ఒక నోవహు. వీళ్ళందరి జీవితాలు మీరు ఆలోచించగలిగితే వాళ్ళు ఎలా ఆలోచించారు అని అంటే, ఇదిగో పరలోకంలో ఉన్న గొప్పవాడు దేవుడు అన్న పదం కంటే తండ్రి అన్న పదానికి ఎక్కువ విలువ ఇచ్చినట్లుగా కనబడుతుంది. తండ్రి అన్న పదానికి. అందుకనే దావీదు గురించి దేవుడు మాట్లాడితే ఏమంటున్నాడంటే, నీవు నా తండ్రివి. ఏమండి, తను మాట్లాడుతున్న మాటను మీరు బాగా గమనించాలి. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు అంటే దావీదు నాకు మొరపెట్టెను. బాబా, ఏంటండి ఈ ఆలోచన? అంటే దావీదు మనసులో ఏముందో దేవునికి అర్థమైపోయింది. అదే అన్నాడు పైన, ఒక శూరుని నేను కనుగొంటిని, అతనికి నేను సహాయము చేసిదిని అని మాట్లాడిన ఆ మాటలో ఉన్న పరమార్థాన్ని మీరు ఆలోచించగలిగితే, భూమి మీద ఉన్న ఒక సామాన్యుడు, యెషయి గర్భాన్న పుట్టిన దావీదు, ఇదిగో దావీదు దేవుని గురించి ఆలోచించిన విధానాన్ని మీరు ఆలోచించగలిగితే, తండ్రి అని సంబోధించాడే తప్ప, తండ్రి అనే ఉన్నతమైన దశలో ఉంచాడే కానీ, ఇదిగో దేవుడు అన్న పదంతో తను సరిపెట్టలేదండి. ఈరోజు దేవుడు అనగానే ఒక పదార్థాన్ని దేవుడు అంటారు, ఒక సూర్యుడిని దేవుడు అంటారు, ఒక వస్తువును దేవుడు అంటారు, ఒక కదలని కనిపించలేని ప్రతి వస్తువుని, ప్రతి వాటిని దైవత్వాన్ని పోలి ఉన్నట్లుగా ఆలోచిస్తారు.
నిజంగా నిన్ను కలుగు చేసిన నీ తండ్రి మనసు నీకు అర్థమైతే, నువ్వు ఆలోచించగలిగితే, నువ్వు గమనించగలిగితే నీకు అర్థమవుతుంది. అందుకనే దేవుడు ఒక మాటను వ్రాయించుకుంటూ తను వాడిన పదాన్ని ఇప్పుడు చూడండి. మరలా అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనానికి ఒక్కసారి మీ బైబిల్ విప్పి చూడండి మరలా. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషుని సృజించి వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలములను నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాదు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలనే మనం ఆయన సంతానమని అంటే ఆయన నుండి పుట్టిన వారమన్న సంగతి ఇప్పటి వరకు ఈ సమాజానికి అర్థం కాలేదండి. ఈ సమాజానికి అర్థం కాక మనిషి కోతి నుండి వచ్చాడని ఒక అతను మాట్లాడతాడు, మనిషి మరొకలా వచ్చాడని మరొక అతను మాట్లాడతాడు, అంటే మనిషికి దేవుడు లేడని ఒక అతను మాట్లాడతాడు. నిజంగా ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఒక్కసారి వాళ్ళ జీవితాన్ని వెనక్కి వెళ్ళి ఆలోచించగలిగితే, తల్లి గర్భంలో తన నిర్మాణాన్ని గురించి నువ్వు ఆలోచించగలిగితే, ఆ గర్భంలో నిన్ను నిర్మించింది ఎవరో నువ్వు ప్రశ్నించుకోగలిగితే, నీ నిర్మాణం వెనక ఉన్న చరిత్రను నువ్వు ఆలోచించగలిగితే, నిన్ను నిర్మించినది ఎవరు, నీ దేహంలో ప్రవేశపెట్టబడిన ఆత్మ ఎక్కడిది అని మీరు ఆలోచించాలి. ఎప్పుడన్నా మీ దేహంలో ప్రవేశపెట్టబడిన ఆత్మ, మీరు అనుకుంటున్నట్లుగా ప్రాణం అనేది దేన్నైతే అంటున్నారో, మీ దేహంలోనికి ప్రవేశపెట్టబడిన ఆత్మ. మొదటి ఎపిసోడ్లో మీరు విన్నారు, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. శరీరము కేవలము నిష్ప్రయోజనము అంటే నిష్ప్రయోజనమైనది శరీరం అయితే, నీవు అనబడే ఆత్మ నిన్ను జీవింప చేస్తుంటే, ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో నువ్వు ఆలోచించగలిగితే, ఆ ఆత్మ ఎవరిది అని నువ్వు ప్రశ్నించగలిగితే, ఆ ఆత్మ ఎక్కడ నుండి వచ్చిందని నువ్వు ఆలోచించగలిగితే, అది స్వయాన దేవునిలో నుండి విడిపోయి భూమి మీదకి వచ్చిన ఒక ఆత్మ అన్న సంగతి మీరు ఆలోచించాలి. ఇప్పటికే దేవునిలో నుండి విడిపోయిన ఒక అపురూపమైన శక్తి. అంటే దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే, కంటికి కనబడే ఒక రాయి కాదు, కంటికి కనబడే ఒక మట్టి కాదు, కంటికి కనబడే ఒక నక్షత్రం కాదు, కంటికి కనబడే వాటిని దైవత్వాన్ని పోలి ఉన్నాయి అని అనకూడదండి. కంటికి కనబడే వాటిని దైవత్వాన్ని పోలి ఉన్నాయని అనకూడదు. అందుకనే అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయంలో వ్రాయబడిన మాటను మరలా మరొకసారి మీరు చూడగలిగితే 29వ వచనం. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దైవత్వము పోలియున్నదని తలంపకూడదు. బాగా ఆలోచించాలి ఇక్కడ మీరు. మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమైనను వెండినైనను రాతినైనను దైవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. దేవుడు అనగానే కంటికి కనబడే వస్తువు కాదు. దేవుడు అనగానే కంటికి కనబడే వస్తువు కాదు, కనిపించని ఒక ఆత్మ. కనిపించని ఒక ఆత్మ. ఆ ఆత్మ ఎవరు అని నువ్వు ప్రశ్నించగలిగితే, ఆ ఆత్మ ఎందుకు నాకు దేవుడుగా ఉన్నాడు అని ఆలోచించగలిగితే, ఆ ఆత్మ నీకు దేవుడుగా ఉండటానికంటే ముందు నిన్ను కన్నా నీ తండ్రి అన్న సంగతి నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఒకసారి. నిన్ను కన్నాడు, తల్లి గర్భంలోనికి ప్రవేశపెట్టడానికి ముందుగా తనలో ఉన్నవాడివి నీవు, తనలో నుండి వచ్చినవాడివి. అంటే తనలో నుంచి విడిపోయిన ఒక శక్తి స్వరూపమే ఈరోజు భూమి మీద కనబడుతున్న మానవులు అని పిలువబడుతున్న వీరంతా. యావత్ భూమి మీద కాపురమున్న వారంతా ఒకని నుండి, అంటే ఆదాము అనే ఒక మనుషుని నుండి ఈరోజు ప్రపంచంలో ఎన్ని జాతులుగా ఉన్న వాళ్ళందరూ ఎక్కడ నుండి వచ్చారు అని అంటే, ఇదిగో దేవునిలో నుండి వచ్చిన వారు. దేవుడు ఎవరు అని ఇప్పుడు మీరు ప్రశ్న వేయగలిగితే, దేవుడు నీకు తండ్రి. బాగా ఆలోచించాలి ఇప్పుడు మీరు. దేవుడు మీకు తండ్రి అంటే దేవుడు ఎవరు అని మీరు అడిగితే మీరెవరు అని ఆలోచించాలి. అంటే ఆయన మీకు తండ్రి.
ఎవరికి అర్థమైందండి ఆయన మనసు? అంటే దేవుడు తండ్రి అన్న సంగతి ఈరోజు మీరు ఆలోచించగలిగారా? ఎప్పుడన్నా దేవుడు అనగానే ఏదో దూరంగా ఉన్నట్లుగా ఉంటుందండి. దేవుడు అనగానే ఒక భయంతో కూడిన భక్తి. ఇదిగో దేవుడండి, ఆయన కోసం మనం అండి ఆదివారం వెళ్ళాలండి, అలాగే ఇదిగో అర్పణ ఇవ్వాలండి, బలులు ఇవ్వాలండి, ధర్మశాస్త్రంలో ఉన్న వాటి ప్రకారంగా మనం అన్నీ అర్పించాలండి, అర్పణతో దేవుడు సర్దుకుంటాడండి, శాంతిస్తాడండి అనుకుంటున్నారు. కానీ అర్పణతో సర్దుకునే కాలం వెళ్ళిపోయిందన్న సంగతి ఈరోజు ఎప్పటికీ ఉన్న ఈ క్రైస్తవ సమాజానికి సరిగా అర్థం కాలేదు. అర్పణతో దేవుణ్ణి సర్దుకునే కాలం కాదు. దేవునికి నువ్వు ఇచ్చే అర్పణ ఆయనయే కదా. ఒక బంగారం ఆయనదే, ఒక వెండి ఆయనదే, ఒక గొర్రె ఆయనదే, ఒక మేక ఆయనదే. మరి నీవిచ్చే అర్పణ వలన దేవునికి ఏం ప్రయోజనం కలుగుతుంది? నీవిచ్చే అర్పణ వలన ప్రయోజనం ఏముంది? అందుకనే దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మీరు ఆలోచించగలిగితే, నీ తండ్రి ఏం మాట్లాడుతున్నాడో ఆలోచించగలిగితే అప్పుడు అర్థమవుతుందండి. వీరు ఒకవేళ తడవులాడి కనుగొందురేమో అన్న పదంలో ఉన్న అర్థం. రక్షణ టీవీ వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేసుకొంచున్నామని. అదృశ్యుని ఆవేదన అనే మా యొక్క ప్రోగ్రామ్ని మీరందరూ చూసి, అలాగే మీ ఇరుగు పొరుగు వారికి కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని తెలియజేసి పరలోకం యొక్క తండ్రి యొక్క ఆత్మీయ మేలులు పొందుకోవలసిందిగా ప్రభు పేర మిమ్మల్ని వేడుకుంటున్నాము. అలాగే ఈ యొక్క ప్రోగ్రామ్ని మా యొక్క సంఘంలోని చిరు ఉద్యోగం చేస్తూ చేతి పని చేసేవారు వారి యొక్క ఆర్థిక సహాయంతో ప్రారంభించబడింది. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగాలంటే మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభు పేర మీకు మనవి చేయుచున్నాము.